జైలర్ 2 సినిమాలో బాలయ్య ఈసారి మాత్రం పక్కా అంటున్న డైరెక్టర్ నెల్సన్. అయితే 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎంత ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు మనం చూడొచ్చు. కుర్ర హీరోలను మించి చాలా స్పీడ్గా సినిమాలు అయితే కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో మనం గత 2 ఏళ్లలో చూసుకుంటే ఆయన నుంచి ఇదివరకు 3 ఏళ్ళు గ్యాప్ అయినా తీసుకున్నారు రజనీకాంత్ గారి సినిమాలకి. మరి ఇప్పుడైతే అసలు గ్యాప్ తీసుకోవట్లేదు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో జైలర్ సూపర్ హిట్ అవ్వడం కాక ఆయన కంబ్యాక్ ఫిల్మ్ అయింది, అలానే కలెక్షన్ల వర్షం కురిపించింది. తర్వాత వెంటనే వేటాయన్ సినిమాని తీసుకొచ్చారు, అది కూడా మంచి ప్రశంసలే అందుకుంది. సో మరి మళ్ళీ జైలర్ 2 అనే సినిమా ఈ మధ్యనే షూటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో నెల్సన్ దిలీప్ గారు ఈసారి చాలా మంచి ఇంకా బౌండెడ్ స్క్రిప్ట్ అయితే రెడీగా వచ్చారు. దానికి మళ్ళీ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. దాని తాలూకు అనౌన్స్మెంట్ టీజర్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అనిరుద్ధ్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్ అంటేనే నిజంగా తమిళనాడు తెలుగు మొత్తం యావత్ ఇండియా ప్రేక్షకులకి నిజంగా పూనకాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ సినిమా జైలర్ 2 కోసం ఇప్పుడు చాలామంది చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు మనం. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈసారి కథ ఎలా డిజైన్ చేయబోతున్నారు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉంది. సో మరి ఈ సినిమాలో అయితే గెస్ట్ రోల్లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం బాలయ్య గారిని నెల్సన్ దిలీప్ గారు అయితే సంప్రదించినట్టు తెలుస్తుంది. సో మరి ఇంతకుముందు జైలర్ 1లోనే ఆయన అయితే క్యారెక్టర్ ఉందని చెప్పారనమాట. సో దానికోసం అప్పుడు లాస్ట్ మినిట్లో కుదరక తెలుగు సైడ్ నుంచి నాగబాబు గారిని అయితే పెట్టుకున్నారు. మరి అటు తమిళ్ నుంచి అటు కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు, కేరళ నుంచి మోహన్ లాల్ గారు వస్తారనమాట. సో మరి నిజంగా అంటే అంతమంది గెస్ట్ రోల్స్ చేయించడం ఆ డైరెక్టర్ గారికే సాధ్యమైంది. అందులోనూ రజనీకాంత్ గారు అటు పక్కన ఉన్న లెజెండరీ యాక్టర్స్తో పెట్టించడం అంటే మామూలు విషయం కాదు. సో మరి తెలుగు సైడ్ నుంచి రావాల్సిన రోల్కి అప్పుడు బాలయ్య గారు డేట్స్ దొరకపోవడంతో నాగబాబు గారితో అడ్జస్ట్ అయ్యారనమాట. సార్ మరి ఈసారి జైలర్ 2 అయితే మరి ఖచ్చితంగా తగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారిని ఎప్పటి నుంచో కలపాలని నెల్సన్ దిలీప్ గారు అనుకుంటున్నారంట. సో మరి ఆయనతో కూడా ఎట్ ఏ టైం పనిచేయాలని ఆయనకైతే కోరికగా ఉంది. సో మరి ఆల్రెడీ ఈసారి ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు, ఆ రోల్కి ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి తాజాగా ఈ రజనీకాంత్ గారు అలా నెల్సన్ దిలీప్ గారు ఎప్పుడైతే ఈ డాకు మహారాజ్ చూసి ఆ టీంని అందరినీ కూడా విష్ చేశారనమాట, సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పి. సో మరి అక్కడే అర్థమవుతుంది ఖచ్చితంగా బాలయ్య గారితో నెల్సన్ గారు పనిచేయబోతున్నారని. సో మరి బాలయ్య నెల్సన్ అంటే ఆ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంటుంది. అందులోనూ రజనీకాంత్ గారి సినిమాలో అటు నుంచి ఆయన గెస్ట్ రోల్ వస్తుంది అంటే నిజంగా స్క్రీన్స్ అయితే తగలబడిపోతాయని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోతున్నారు. సో మామూలుగా అనిరుద్ధ్ గారు అటు రజనీకాంత్ గారికి ఇస్తేనే ఓ రకంగా మ్యూజిక్, శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారి మ్యూజిక్ చాలా ఒక గంభీరంగా ఉంటుంది, చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది. మరి అందులోనూ బాలయ్య గారు యాడ్ అయితే ఇంకే విధంగా ఇస్తారు, ఆ కొత్త మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయబోతున్నారు. సో జైలర్ 2 అయితే ఒక మంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతుంది. సో మరి బాలయ్య గారు అయితే ఫైనల్ అయ్యారు. మరి మిగతా ఇండస్ట్రీస్ నుంచి ఇంకెవరో యాక్టర్స్ ఫైనల్ అవుతారో చూడాలి. సో మరి రజనీకాంత్ గారి పక్కన ఎవరెవరిని పెట్టాలని నెల్సన్ దిలీప్ గారు అనుకున్నారో ఆయన అనుకున్నట్టుగా కథ రావాలని మనం కూడా ఆశిద్దాం.